వీక్షకులందరికీ కూడా శుభోదయం, శుభాశీస్సులు. ముఖ్యంగా నేను వేదభార్గవి ధర్మక్షేత్రం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. అందులో మా కాశీ విశ్వేశ్వరుడి యొక్క ఆదేశానుసారంగా భీమ సహాయ క్షేత్రాలు అనేటువంటివి 108 క్షేత్రాలు ఉన్నాయి. మనకు చాలా దగ్గరలో తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం అనేటువంటి క్షేత్రానికి చుట్టుపక్కల 108 శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనకు ఉన్నటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 × 4 108 నక్షత్రాల పాదాల తాలూకా శైవ క్షేత్రాలు. వీటిని ఒక్కొక్క గ్రామంలో కొలువై ఉన్నాయి. వీటిని భీమసభ క్షేత్రాలు లేదా భీమ సహాయ క్షేత్రాలు అని అంటారు. అందులో మొట్టమొదటి నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం 1వ పాదానికి చెందినటువంటి ఒక శైవ క్షేత్రం ద్రాక్షారామానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది బ్రహ్మపురి అనేటువంటి గ్రామం. ముందు అక్కడ క్షేత్రానికి వెళ్తున్నాం. అక్కడ క్షేత్రం యొక్క విశిష్టత అంతా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అశ్విని నక్షత్రం 1వ పాదానికి చెందినటువంటి శైవక్షేత్రం ఏదో ఉందో ఆ శైవక్షేత్రానికి వచ్చాం. రండి చూద్దాం స్వామివారి యొక్క విశిష్టత, అలాగే ఎంత ప్రాచీనమైనటువంటి దేవాలయము, అశ్విని నక్షత్రం వల్ల ఇక్కడ ఎందుకు పూజ చేసుకోవాలనేది మనం అక్కడ వివరాలు అడిగి తెలుసుకుని హర హర మహాదేవ. ఏవైతే భీమ సహాయ క్షేత్రాలని చెప్పేసి మనం చెప్పుకోవటం జరిగిందో 27 నక్షత్రాలు ఇంటూ ప్రతి నక్షత్రానికి 4 పాదాలు అంటే 108 శైవ క్షేత్రాలు భీమ సహాయ లేదా భీమ సభ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. అందులో మొట్టమొదటి నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రానికి 1వ పాదానికి చెందినటువంటి శైవ క్షేత్రం ఇది ద్రాక్షారామం క్షేత్రానికి ఇంచుమించుగా 18-19 కిలోమీటర్ల దూరంలో కొలువైంది. బ్రహ్మపురి అనేటువంటి గ్రామంలో స్వామివారు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారిగా విరాజిల్లుతున్నారు. ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. లోపలికి వెళ్ళచ్చు. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారు ఇక్కడ అశ్విని నక్షత్రం 1వ పాదం వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రతిష్ఠింపజేసినటువంటిది లేదా వారి కోసం స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం ఇది. ఎటువంటి గ్రహ బాధలు ఉన్నా, అలాగే అశ్విని నక్షత్రం వారికి ఎటువంటి జాతక దోషాలు ఉన్నా సరే ఈ క్షేత్రంలో అర్చన కానీ స్వామివారికి అభిషేకం కానీ చేయించుకుంటే అశ్విని నక్షత్రం 1వ పాదం వారు ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. మహాదేవ్ భీమ సహాయ క్షేత్రాల్లో 108 క్షేత్రాల్లో 2వ క్షేత్రమైనటువంటి ద్రాక్షారానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పుట్రుమిల్లి అనేటువంటి గ్రామానికి వచ్చాం. ఇక్కడ స్వామివారు ఉమా గౌరేశ్వర స్వామివారు అశ్విని నక్షత్రం 2వ పాదానికి ఈయన ప్రసిద్ధి చెంది ఉన్నారు. కొంచెం మనం సమయం ఎక్కువ అవటం వల్ల దేవాలయం మూసివేసి ఉంది. ఒకసారి ఆ దేవాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా చూడండి. అలా రండి స్వామి. చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఇది. ఈ భీమ సహాయ క్షేత్రాల్లో 2వ క్షేత్రం ఇది. ఇది ప్రత్యేకించి అశ్విని నక్షత్రం 2వ పాదం వారికి మాత్రం ప్రత్యేకించి ఈ దేవాలయం యొక్క స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇవన్నీ కూడా చంద్ర ప్రతిష్ఠితాలు. స్వామివారి యొక్క ఆలయం అలాగే ప్రాంగణం అంతా కూడా చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ఈ అశ్విని నక్షత్రం మేషరాశి 2వ పాదానికి చెందినటువంటి వారు ఎటువంటి గ్రహ బాధలున్నా అలాగే సుఖ సౌఖ్యాలు పొందాలన్నా ఈ స్వామివారిని దర్శించుకోవటం, అట్లాగే ఈ స్వామివారికి అభిషేకం చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
హర మహాదేవ. భీమసహాయ క్షేత్రాల్లో మూడో క్షేత్రమైనటువంటి శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం దుగ్గదూరు గ్రామంలో కొలువై ఉంది. ఈ దేవస్థానం అశ్విని నక్షత్రం 3వ పాదం వారికి చాలా విశేషమైనటువంటి శైవక్షేత్రము. అదొకసారి దర్శిద్దాం పదండి. హరహర మహాదేవ. భీమసహాయ క్షేత్రాల్లో 4వ క్షేత్రమైనటువంటి కుయ్యేరులో కొలువై ఉన్నటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి వారు అశ్విని నక్షత్రం 4వ పాదానికి చెంది ఉంటారు. అంటే అశ్విని నక్షత్రం 4వ పాదం వారు ఇక్కడ అర్చన కానీ అభిషేకం కానీ చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలని వారు పొందగలరు. ఒకసారి ఆ స్వామివారి దర్శనం చేసుకుందాం. అలా ముందుకు రండి. స్వామివారి కనుక దేవాలయం చూడండి ఎంత చక్కగా ఉందో. అంటే ఇది చాలా పురాతన ఆలయం, కానీ మళ్ళా ఈ మధ్యకాలంలో ఏంటంటే మళ్ళా అలంకరణలకు నోచుకుంది ఈ దేవస్థానము. ఇది కూడా ద్రాక్షారానికి ఇంచుమించుగా 12 నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది భీమసహాయ క్షేత్రాల్లో 4వ క్షేత్రం. పదండి స్వామివారిని చూద్దాం. నందీశ్వరుని చూడండి, చాలా అందంగా అద్భుతంగా ఉన్నారు నందీశ్వర వారు. అలాగే స్వామివారి దేవాలయం కానీ ఈ మధ్యకాలంలో మళ్ళా ఆధునీకరించారు ఈ దేవస్థానాన్ని. దగ్గరికి వెళ్ళండి. స్వామివారి మొహవిరాట్ జరుగుతుంది. ఈ అశ్విని నక్షత్రం ఎవరైతే ఉన్నారో 4వ పాదం వారు ఈ స్వామివారు ఆ అశ్విని నక్షత్రం 4వ పాదం వారికి ఇక్కడ అభిషేకం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు స్వామివారు. చాలా అద్భుతంగా ఉన్నది స్వామివారి యొక్క శివలింగం. శంభో శంకర.